జెమిమా రోడ్రిగస్ ఈ పేరు గుర్తుపెట్టుకోండి. భారత మహిళా క్రికెట్ భవిష్యత్తులో ఈ పేరు చాలా కాలం గుర్తుండిపోబోతుంది. విమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 సెమీఫైనల్లో ఆస్ట్రేలియా లాంటి మోస్ట్ స్ట్రాంగెస్ట్ టీంని ఓడించి టీమిండియా గెలిచిందంటే దానికి కారణం ఈ పేరే. ఒక పక్క స్టార్ బ్యాటర్ స్మృతి అవుట్ అయిపోయినా ఆమె తాలూకా రెస్పాన్సిబిలిటీని కూడా నెత్తికెత్తుకుని అద్భుతమైన అజేయ సెంచరీతో కాలకేయుల్లాంటి ఆస్ట్రేలియా టీంని అమరేంద్ర బాహుబలిలా మట్టి కనిపించింది. అయితే టోర్నీ స్టార్టింగ్లో జెమిమా ఇంత అద్భుతంగా ఆడలేదు. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్లో ఫస్ట్ బాల్కే గోల్డెన్ డక్అవుట్ అయింది. ఆ తర్వాత పాకిస్తాన్తో మ్యాచ్లో 37 బంతుల్లో 37 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయిపోయింది. సౌత్ ఆఫ్రికాపై మళ్లీ డక్అవుట్. చివరిగా ఆస్ట్రేలియాతో లీగ్ మ్యాచ్లో 21 బంతులో 33 రన్స్ కొట్టి కొద్దిగా ఫామ్లోకి వచ్చినట్లే కనిపించింది. కానీ అప్పటికి ఆమె పెర్ఫార్మెన్స్పై సాటిస్ఫాక్షన్తో లేని హర్మన్ టైం చూసి దెబ్బేసింది. ఇంగ్లాండ్తో మ్యాచ్లో ఎక్స్ట్రా బౌలర్తో ఆడాలనుకుంటున్నామనే సాకుతో చల్లగా టీంలో నుంచి జెమిమాని తప్పించేసింది. కానీ ఆ మ్యాచ్లో కూడా ఇండియా ఓడిపోయింది. దీంతో హర్మన్ కెప్టెన్సీపైనే క్వశ్చన్స్ రావడం మొదలయ్యాయి. అయితే నెక్స్ట్ న్యూజిలాండ్తో మ్యాచ్ సమయంలో తన తప్పు తెలుసుకుందో ఏమో హర్మన్ మళ్ళీ జెమిమాని టీంలోకి తీసుకొచ్చింది. అంతే, ఈసారి టీంలోకి వచ్చింది మొదలు బాధడం మొదలెట్టేసింది జెమిమా. సెమీస్ చేరాలంటే పక్కాగా గెలవాల్సిన న్యూజిలాండ్తో మ్యాచ్లో 55 బంతులో 76 రన్స్ చేసి టీం గెలుపులో కీ రోల్ పోషించింది. ఆ తర్వాత బంగ్లాదేశ్తో ఆడే ఛాన్సే రాలేదు. ఇక ఇప్పుడు మోస్ట్ క్రూషియల్ అండ్ డూ ఆర్ డే సెమీఫైనల్ మ్యాచ్లో పటిష్ట ఆసీస్పై అద్భుతంగా పోరాడి ఏకంగా 134 బంతులు 127 రన్స్ చేసి టీమిండియాకి మెమరబుల్ విక్టరీని అందించింది. అయితే మొత్తం ఇన్నింగ్స్లో 14 ఫోర్లు కొట్టిన జెమిమా ఒక్క 6 కూడా కొట్టకపోవడం విచిత్రం. ఏదైతేనేం జెమిమా మార్వలెస్ ఇన్నింగ్స్తో టీమిండియా మూడోసారి గ్రాండ్గా విమెన్స్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. Thank you.